హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఇంట్లో ఎండు చేపల కర్రీ అండి. ఎండు చేపల్ని కొంతమంది అయితే కలవ చేపలు అని కూడా పిలుస్తారు. వీటిని మనం చక్కగా తాజా చేపలను శుభ్రపరిచి ఉప్పు పట్టించి ఎండలో బాగా ఆరబెట్టి తయారు చేసే ఆహార పదార్థమే ఎండు చేపలు. అయితే మరి దీని తయారీ విధానము, వీటికి కావాల్సినవి ఏంటేంటో చూద్దాం. ఎండు చేపలతో అనేక రకాల వంటకాలు తయారు చేస్తారు. కొందరు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చితో కూర చేస్తారు. మరికొందరు వేపుడు లేదా పులుసు రూపంలో వండుతారు. ఎండు చేపల ప్రత్యేకమైన రుచి కారణంగా చాలామంది వీటిని ఎంతో ఇష్టపడతారు. అయితే ఎండు చేపలను కొనుగోలు చేసే సమయంలో నాణ్యతను గమనించాలి. శుభ్రంగా తయారైనవి, దుర్వాసన లేనివి ఎంచుకోవాలి. అలాగే వండే ముందు బాగా కడిగి అవసరమైతే కొంతసేపు నీటిలో నానబెట్టాలి. దీంతో అదనపు ఉప్పు తగ్గుతుంది. ఎండు చేపల్లో ప్రోటీన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. సరైన విధంగా తయారు చేసి వండితే ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి. ఎండు చేపలతో కూరలు, వేపుళ్ళు, పులుసులు తయారు చేస్తారు. మన సాంప్రదాయ ఆహార సంస్కృతిలో ఎండు చేపలకు ప్రత్యేక స్థానం ఉందండి. మొత్తానికి ఎండు చేపలు లేదా కలవ చేపలు అనేవి రుచికరమైనవి, ఎక్కువ కాలం నిల్వ ఉండేవి, పోషక విలువలు కలిగిన సాంప్రదాయ ఆహార పదార్థాలు. సరైన విధంగా ఉపయోగిస్తే ఇవి ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా ఉంటాయి. మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారు కదూ.